ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. మరొక క్రిస్మస్ సందేశాన్ని మనం మరి ఈ నెలంతా కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా వారు సంబరాలు జరుపుకున్నారో, జ్ఞానులు, గొల్లలు, ఇంకా ప్రజలు, అలాగనే మనం కొన్ని విషయాలు లేఖనాల్లో నుండి మనము ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహా ఉచితమైన కృప చొప్పున మరొక పర్యాయము నాయన నీ సన్నిధిలో నీ లేఖనాలను చదువుకోవటానికి, స్తుతించటానికి మీరిచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఒట్టివాడిని, మట్టివాడిని, పనికిరాని వాడిని ప్రభా, నీ ఆత్మతో నన్ను నింపి ప్రజలకు మేలుకరముగాను దీవెనకరంగాను జరిగించమని, సేవను వర్ధిల్లింప చేయమని, సహవాసాన్ని దీవించండి యేసు ప్రభా. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఎంతమంది అయితే నిరాశలో, నిస్పృహలో ఉన్నారో, వ్యాధుల్లో, బాధల్లో, ఇరుకుల్లో, కష్టాల్లో, శోధల్లో ఉన్నారో, మీరే వారి పక్షంగా నిలబడి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియులరా, మరొక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకా శుభవార్త 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. క్రీస్తు అనగా అభిషేకించబడినవాడు, ప్రభు అనగా రాజు, ప్రభు. ప్రియులరా, యేసు అనగా రక్షకుడు. అంటే మానవాళిని రక్షించటానికి, మానవాళిలో సంతోషము లేదు, మానవాళిలో సమాధానము లేదు, మానవాళిలో ఆనందము లేదు, మానవాళిలో ప్రియులరా రకరకాల వ్యసనాలతో అపవాది ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రంలో చెడు మార్గములోనికి అపవాది నడిపిస్తూ ఉంది, నరకానికి నడిపిస్తూ ఉంది. హబక్కూకు గ్రంథంలో వాడు గుచ్చి లాగి తన వలలో చిక్కించుకొని తన భుజముల మీద వేసుకొని గంతులు వేయచు ఉన్నాడు అని బైబిల్లో వ్రాయబడి ఉంది. హబక్కూకు గ్రంథంలో బోయవాడు చెట్టు చాటున నక్కి, ప్రియులరా, కొన్ని ఆహార పదార్థాలు గింజలు వేసి దాని మీద వల వేసి వాడు చిక్కించుకున్నట్లుగా సాతానుడు కూడా నక్కి మానవుని యొక్క విలువైన ఆత్మను, దేవుడు పెట్టిన ఆత్మను దొంగిలించి ఆ ఆత్మను నరకానికి, శరీరాన్ని, ఆత్మను, మనసును నరకానికి తీసుకెళ్లాలని వాడు విశ్వ ప్రయత్నాలు
చేయుచున్నటువంటి సందర్భములో నెమ్మది లేదు, దేశంలో శాంతి లేదు, సమాధానం లేదు. ప్రియులరా, మానవుని దేహములో పాపము అభివృద్ధి చెందుచు పాపానికి అడ్డుకట్టు లేకుండా ఉంటున్నటువంటి తరుణములో నజరేయుడిని యేసు పాపాన్ని తొలగించటానికి, పాపాన్ని తీసివేయటానికి, పరిశుద్ధులుగా చేసి పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, నీ అప్పు తీరుస్తానయ్యా, నేను పాప రుణమును నేను సిలువలో ప్రాణం పెట్టి మేకులతో దానిని, ఆ పత్రాన్ని, ఆ రుణపత్రాన్ని, ఆ బాకీని నేను సిలువుకు వేసి కొట్టేస్తానయ్యా అని యేసు ప్రభువారు నీ పాప రుణమును, నా పాప రుణాలను శరీరం మీద వేసుకొని ఆయన సిలువలో ఆ పత్రాన్ని ఏం చేశాడు? మేకులతో కొట్టేశాడు. మరణాన్ని, శాపాన్ని, కీడును, శోధనను, అప్పులు, వ్యాధులను సిలువ మీద యేసయ్య జయించేశారు. ఆ ప్రభువుని నీవు నమ్ముకున్నట్లయితే, ఆ యేసు ప్రభుని నీవు నమ్ముకున్నట్లయితే, నీ వ్యాధులు, నీ బాధలు, నీ కష్టాలు, నీ శోధనలు, ఆ మరణము, ఆ కీడులు అన్నిటినీ తొలగించి పరలోక రాజ్యానికి నేడే నీవు పరదేశంలో ఉంటావు అని సువర్తమానము సిలువలో ఒక దొంగతో యేసు ప్రభువు వారు ఎలా చెప్పినారో, ప్రియులరా, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దావీదు ఏ విధముగా రాజ్య పరిపాలన చేసి, ఏ విధముగా ప్రజలకు మంచి పరిపాలన అందించాడో, ఒక రాజుగా ఉండి అలాగనే సర్వలోకమునకు రాజుగా యేసు ప్రభువారు రాబోచు ఉన్నారు. ఆయన సర్వలోక నివాసులకు గొప్ప ఆనందాన్ని, గొప్ప పరిపాలన, సుపరిపాలన, మంచి పరిపాలన, న్యాయముతో కూడిన పరిపాలన, ధర్మంతో కూడిన పరిపాలన, నీతితో కూడిన పరిపాలన. ప్రియులరా, లంచాలు లేని పరిపాలన, మోసాలు లేని పరిపాలన, కరప్షన్ లేని పరిపాలన ఆయన తీసుకుని రాబోచు ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, నీ కుటుంబంలో ఉన్న కలవరాన్ని, భయాన్ని, గొర్రెల కాపరులు భయపడ్డారు. వాళ్ళకేం తెలుసు? చదువు లేని వాళ్ళు, ఏమండి, గొర్రెలు కాసుకునేవాళ్ళు. దూత ప్రత్యక్షమైనప్పుడు, దూత మాట్లాడుచూ ఉన్నది, భయపడవద్దు. గొర్రెల కాపరులకి భయమేసింది. ప్రియులరా, ఏదేని తోటలో అవ్వ ఆదాములు పండు తిని వారు భయపడి చెట్టు చాటునకు వెళ్ళిపోయారు. చెట్టు చాటున దాక్కున్నారు. భయపడి, దేవునికి భయపడి. ప్రియులరా, ఆ భయమే నేడు మానవులను
కలవరంలోనికి నెట్టివేస్తూ ఉంది. ఆందోళన, అమ్మో ఈ వ్యాధి ఎలా తొలగిపోద్ది, అమ్మో ఈ కష్టం ఎలా తొలగిపోద్ది, అమ్మో ఈ సమస్య ఎలా తొలగిపోద్ది, అమ్మో ఈ యొక్క గలిబిలి ఎలా తొలగుద్ది అని భయపడుచు ఉన్నారు. కూద్దానికి భయమే, కాద్దానికి భయమే. భయం భయం భయం. మానవ జాతితో దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. భయపడవద్దు, యుద్ధాలను చూసి భయపడవద్దు, భూకంపాలను చూసి భయపడవద్దు. రకరకాల పరిస్థితులు ఎదురైనప్పుడు, సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు సువార్తను వ్యతిరేకించేవారు రకరకాలుగా ఇబ్బందులు పాలు చేస్తారు. భయపడవద్దు. దేవుని సువార్తను ప్రకటించండి. సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. భయపడవద్దు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ప్రతి భయము నుండి దేవుడు నిన్ను విముక్తి చేస్తాడు. ప్రతి భయము నుండి, ప్రతి ఆందోళన నుండి దేవుని నమ్ముకో. సోదరుడా, సోదరి, ఓ విశ్వాసి, కలత చెందమాకు. సహనం కలిగి ఉండు, ఓర్పు కలిగి ఉండు, భయపడవద్దు. ప్రభువుని నమ్ముకో, ప్రార్థన చేయి, వాక్యం చదువుకో, ఆరాధన చెయ్యి. దేవుడు నీకు సహాయము చేస్తాడు. దేవదూతలు వచ్చి భయపడుకుడి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు, మిమ్మల్ని రక్షించేవాడు రక్షకుడు, భక్షకుడు కాదు, హింసించేవాడు కాదు. భయపడొద్దు. చెట్టు చాటున ఆదాము అవ్వలు దాక్కున్నప్పుడు ప్రియులరా, దేవుడు అంటున్నాడు, మీరు భయపడవద్దు, నా కుమారుడా నీకు పరిష్కారం చూపిస్తాను. ఒక గొర్రెను వధించి ఏదైనా తోటలోనే వారి పాపానికి ప్రాయశ్చిత్తము జరిగించాడు. గొర్రె చర్మాలను వాళ్ళిద్దరికి తొడిగించాడు. వారి పాపాలు పరిహరించబడ్డాయి. తప్పు తెలుసుకున్నారు, పశ్చాత్తాపడ్డారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అలాగునే ఇక్కడ గొర్రెల కాపరులు, అక్కడ గొర్రెలు ఎందుకు సాదృశ్యం, దేనికి సాదృశ్యంగా ఉండే? ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, దేనికి సాదృశ్యంగా ఉండే? యేసుక్రీస్తు ప్రభువారు, యేసయ్య ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన మౌని అయి, వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన మౌనముగా ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. గొర్రెల కాపరులు, గొర్రెలు దేనికి సాదృశ్యం? తల దించుకొని నడుస్తూ ఉంటాయి. యేసయ్య కూడా తల దించుకొని నీ పాపము, నా పాపము, మన రుణములు, మన అప్పులు, మన శాపాన్ని, మన కీడులు, మన వ్యసనములు, మన యొక్క అవిధేయతలు, మన యొక్క దుర్మార్గతను, మన యొక్క దొంగ బుద్ధిని అన్నిటిని కూడా ఆయన మోసినాడు. ప్రియులరా, వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన మౌని అయ్యుండెను. అవును, భయం భయం భయం, పాపం వల్ల భయము. నేటి దినాలలో కూడా భయాలతోనే చాలామంది చనిపోతూ ఉన్నారు.
మార్కులు తక్కువ వస్తే తల్లిదండ్రులు ఏమవుతారో, తల్లిదండ్రులు ఏమనుకుంటారో భయపడుతున్నారు పిల్లలు. ఉద్యోగాలు రాక భయపడుతూ ఉన్నారు. ఓ సహోదరుడా, సహోదరి, వ్యాపారంలో నష్టాలు వస్తే భయము. ఇంకా రకరకాలుగా భయపడవద్దు. క్రిస్మస్ సందేశం, దేవుడు నీకోసమే. భయపడుకుడి, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన రక్షిస్తాడు. చెరువులో కొట్టుకొని పోతున్నటువంటి ప్రియులరా, పసిపిల్లలను, లేకపోతే యవనస్తులను, లేకపోతే పెద్దలను బట్టలకు తుట్టడానికి వెళ్తారు. ఏమండి, కాలువ ప్రక్క నుండి ఉతుకుతూ ఉంటారు. కాలు జారి తెలియని రీతిగా చిన్నపిల్లలేంటి, యవనస్తులేంటి, పెద్దోళ్ళు ఏమిటి, అయితే ఈతొచ్చిన వాళ్ళు దిగి ఏం చేస్తారు? ప్రియులరా, కొట్టుకొని పోవచ్చున్న పాపములో శాపములో కొట్టుకొని పోవచ్చున్న మానవ జాతిని పట్టుకొని ఆయన ఒడ్డుకు తీసుకురావటానికి ప్రయత్నం చేస్తుంటే, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, లోబడవా దేవునికి? భయపడకుడి. ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన వార్త, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగులుగాక. భార్య భర్తల మధ్య సమాధానం ఇస్తాడు. ఏమండి, సాతాను ద్వారా పోట్లాటలు వస్తే, సాతాను ద్వారా గలిబిలు ఏర్పడితే, సాతాను ద్వారా కలవరం వస్తే, సాతాను ద్వారా వ్యాధులు వస్తే, యేసయ్య ద్వారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, స్వస్థత, యేసయ్య ద్వారా సమాధానము, యేసయ్య ద్వారా నెమ్మది, యేసయ్య ద్వారా ఆనందము, యేసయ్య ద్వారా ఐశ్వర్యము, యేసయ్య ద్వారా పరలోక రాజ్యము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాక. చూడండి ప్రియులరా, ఆశ్చర్యకరమైన రీతిలో వాళ్ళు భయపడ్డారు. అయితే భయపడవద్దు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అంతేనండి. వాళ్ళు ఆ సమయంలో ఆ సువర్తమానము అంగీకరించారు, ఆ వర్తమానము అంగీకరించారు. అయ్యో దేవుడు మనకి ఇట్లాంటి వార్త, ఎంత అదృష్టవంతులము, మనము విశ్వాసం ఉంచుదాము దేవుని యందు. ఆ దూతలు చెప్పిన మాటలకు భయపడొద్దని చెప్పినారు కదా, మరి మనం కూడా ఈరోజు నుంచి భయపడవద్దు. ఇక ఏ విషయంలో కూడా కలవరపడవలసిన అవసరం లేదు. రక్షకుడు పుట్టి ఉన్నాడంటే వెళ్ళి మనం చూద్దామని ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఏం చేశారు చూడండి. ఆ దూతలు తమ యొద్ద నుండి 15 వచనం, లోకాసు వార్త 2వ అధ్యాయం 15 వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునికి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేసి ఉన్నారు. ప్రభువు మనకు, చూసారా, నమ్మారండి. విశ్వాసము, నీవు విశ్వాసం ఉంచినట్లయితే, ఓ సహోదరుడా, ఓ సహోదరి, విశ్వాసము లేకయే నీవు బలహీనుడు అయిపోతున్నావు. విశ్వాసము లేకయే నీవు తప్పులు చేస్తున్నావు. విశ్వాసము లేకయే వాళ్ళు విశ్వాసం ఉంచారు. ఫెయిత్, విశ్వాసము, నమ్మిక. నమ్మిక అనేది చాలా
దేవుడు ఉన్నాడు, దేవుడు నాకు స్వస్థపరుస్తాడు, దేవుడు నాకు సహాయము చేస్తాడు, దేవుడు నాకు జాబ్ ఇస్తాడు, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడు, దేవుడు నాకు వ్యాపారంలో కలిసి వచ్చేటట్టు చేస్తాడు, దేవుడు నాకు ఇల్లు ఇస్తాడు, దేవుడు నాకు వాహనం ఇస్తాడు, దేవుడు నాకు విశ్వాసం ఉంచి నీతిగా నీవు బ్రతికినట్లయితే సోదరుడా, అబ్రహామును దీవించినట్లు యేసయ్య నిన్ను కూడా దీవిస్తాడు. చూడండి, ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. ప్రభువు రాజులకు రాజు, రాజులకు రాజు. ఈ లోక రాజు వేరు, ఈ యొక్క దేశానికి ప్రధానమంత్రులు వేరు, సర్వలోకానికి రాజు వేరు. గమనించండి, సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడు, మహోన్నతుడు ప్రభువు. నీ హృదయంలో దేవుని నీ ప్రభువుగా అంగీకరించావా తమ్ముడా? దేవుని చిత్తానికి నీవు అప్పగించుకుంటున్నావా సహోదరుడా? నీ అంతరంగములో యేసే ప్రభువు, యేసే దేవుడు, ఆయన ఆజ్ఞల్ని ఇక నుంచి పాటిస్తాను, ఆయన కట్టడాలను పాటిస్తాను, ఆయన చెప్పినట్టుగా వింటాను, ఆయన చెప్పినట్లుగా లోబడతాను, ఆయన చిత్తాన్ని చేస్తాను అని నీవు సమర్పించుకున్నట్లయితే నీ జీవితంలో గొప్ప సమాధానము, నీ జీవితంలో గొప్ప ఆనందము, గొప్ప నెమ్మది దేవుడిస్తాడు. నువ్వు విశ్వసించకుండా, ప్రార్థనకు రాకుండా, మందిరానికి రాకుండా, కోటాలకి రాకుండా, నీ ఇష్టానుసారంగా నీవు జీవిస్తూ సాతాను యొక్క నడిపింపులో ఉంటే తమ్ముడు, నీకు మేలు దొరుకుద్దా? నీకు సహాయం దొరుకుద్దా? సోదరుడా, దేవునికి అప్పగించుకొని జీవితాన్ని, నీ ఆత్మ, నీ శరీరాన్ని. చూడండి ప్రియులరా, వాళ్ళు నమ్మారండి, వారు విశ్వాసం ఉంచారు. విశ్వాసము ద్వారా రక్షణ, విశ్వాసము ద్వారా రక్షించబడతాం. యేసు ప్రభువని నీ హృదయం అంతటితో, నీ నోటితో నీవు ఒప్పుకొన్నట్లయితే, నా పాపాల కొరకు యేసు ప్రభు మరణించాడు, హృదయపూర్వకంగా నీవు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు రక్షించబడతావు. అవును ప్రియులరా, యేసు ప్రభువని, ఆ తర్వాత ఆయన రక్షకుడని విశ్వాసముంచు. ఈ గొర్రెల కాపరులు వాళ్ళు నమ్మారండి. నమ్మి మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండి అని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి, ఆలస్యం ఉందా సోదరుడా? గుడికి వచ్చేటప్పుడు నిదానంగా వస్తావే, ప్రార్థనకు వచ్చేటప్పుడు నిదానంగా వస్తావే తమ్ముడు? గుడికి వచ్చేటప్పుడు, కోటాలకు వచ్చేటప్పుడు, పరిచర్య చేయటానికి నిదానంగా సోమర్తనంగా వస్తే నీకు రక్షణ వచ్చుద్దా సోదరుడా, సోదరి? చురుగ్గా ఉండారు వాళ్ళు. త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. విశ్వాసముంచారు, కళ్ళతో చూచారు. ప్రియులరా గమనించండి, తర్వాత ప్రచురము చేశారు. వారు చూచి ఈ శిశువుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతుల గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, వారు సువార్తను ప్రకటించారు, ప్రచురము చేశారు.
దేవుడు నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేసినాడు కదా. నీవు ఇతరులకు సువార్తను ప్రకటిస్తున్నావా? దేవుని మాటలు ఇతరులతో నువ్వు పంచుకుంటున్నావా? కరపత్రాలు పంచిపెట్టుచూ ఉన్నావా? ప్రకటించు యేసు నామాన్ని. తప్పనిసరిగా దేవుడు నీకు సహాయము చేస్తాడు. అలాగనే గొర్రెల కాపరులు సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. చాలామంది రక్షించబడినట్లుగా చూస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ఈ క్రిస్మస్ దినాలలో ప్రియులరా, ఆచారంగా పండగలు ఆచరించకుండా భయభక్తులతో విశ్వాసముతో దేవుని యందు నమ్మికతో హృదయమంతటితో దేవునిని ఆరాధన చేస్తూ భయభక్తులతో ముందుకు సాగుదాము. దేవుడి కొద్ది మాటలో దీవించుడుగాక. తలలు వంచండి, కన్నులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, గొర్రెల కాపరులు ఎలాంటి ధన్యులయ్యారు ప్రభువా. వారికి నాయనా మీ దూత ద్వారా సువార్తను ప్రభువా మీరు ప్రచురం చేసావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. భయపడకుడి అని అన్నావు ప్రభువా. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం సెలవిచ్చావు. ఆ వాక్యాలను ప్రభువా మేము ఈ దినాల్లో ధ్యానం చేసుకుని చుండగా అనేకులు విని మేలు పొందుకోవటానికి సహాయము చేయండి, కృప చూపించండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. వినుచున్న వారికి ప్రభా రోగులకు స్వస్థత దయచేయండి. వినుచున్న వారిలో ఎవరిలోనైనా భయం ఉన్నట్లయితే, ఇబ్బంది ఉన్నట్లయితే వారిని ముట్టి బాగు చేయండి. మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని, కొద్ది మాటలకు ముద్ర వేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.